హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. కాల్షియము, ఐరన్, ఫైబరు అన్నీ ఒకే చోట దొరికేది పాలకూరలో. అయితే పాలకూర తింటే స్టోన్స్ వస్తాయని భయపడి మానేస్తున్నాం. టమోటా వేసుకోకుండా ఉల్లికారం వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుంది, మనకి అన్ని పోషకాలు అందుతాయి. అయితే దీనికోసం ముందుగా పాలకూరను అయితే ఇలా చిన్నగా కట్ చేసేసుకోండి. కాడలైతే తీసేయండి. నేను ఆకును మాత్రమే కట్ చేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే 3 తీసుకున్నా. వీటిని కూడా సన్నగా కట్ చేసేసుకోవాలి. ఇక ప్యాన్ పెట్టి ఆయిల్ కొంచెం వేసి ఇందులో 1 స్పూన్ మెంతులు, జీలకర్ర, అలాగే 2 స్పూన్లు ధనియాలు, 4-5 ఎండుమిర్చి కారానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఇవి దోరగా వేయించుకోండి. కలర్ అయితే మారిపోవాలి. ఇక మారిన తర్వాత ఇవి చల్లారడానికి పక్కన పెట్టేయండి. ఇవి చల్లారే లోపల మనం ఉల్లిపాయలని అయితే వేయించుకోవాలి. ఉల్లిపాయలని మొత్తం ఇందులో వేసేసి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసి మరొకసారి కలిపి మూత పెట్టేద్దాం. 1 నిమిషం సేపు అలా ఉంటే బాగా మగ్గుతాయి. మనకు పేస్ట్లా రావాలి కాబట్టి కొద్దిగా అయితే సరిపోతుంది. 1 నిమిషం సేపు ఉంటేసి తీసేయండి. ఈ మాత్రం వస్తే మనకు సరిపోతుంది. ఇక చల్లారిపోయిన మసాలా దినుసులన్నింటినీ మిక్సీ జార్లో వేసేసి ఒక్కసారి తిప్పేసేయండి. ఇప్పుడు మనకు పౌడర్ లాగా వస్తుంది. ఇక ముందుగానే మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా చల్లారిపోయిన తర్వాత ఇందులో వేసేయండి. తిప్పే ముందు మర్చిపోకుండా సాల్ట్ కూడా వేయండి. సాల్ట్ ఇందులో వేస్తే మనకు కలిపెట్టడానికి ఈజీగా ఉంటుంది, మసాలాలో కూడా టేస్ట్ తగులుతుంది. ఇక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం ఒక 2 స్పూన్లు ఎక్కువగా వేయండి. పోపు దినుసులు అయితే ఆవాలు, జీలకర్ర, తర్వాత వెల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేశాను. ఇది చాలా టేస్ట్ వస్తుంది. ఇక కారము ఇందులోకి వేసుకుంటే మనకు రంగు బాగా వస్తుంది, అందుకని ఇలా వేశాను. ఇక పసుపు అయితే సరే మొత్తం అంతా బాగా వేగిన తర్వాత ముందుగానే మనం శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న పాలకూరని మొత్తం ఇందులో వేసేయండి. మనకి చూస్తే చాలా ఎక్కువగా కనిపిస్తుంది, కానీ బాగా మగ్గితే దగ్గర కంట అయిపోతుంది, కొంచెమే కనిపిస్తుంది. ఇక ఇప్పుడు మూత పెట్టేద్దాం బాగా కలిపేసి. ఒక్కసారి తీస్తే మనకు తెలిసిపోతుంది. కాకపోతే ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి, వాటర్ అంతా పోనివ్వండి. వాటర్ అంతా పోయిన తర్వాత మనం ఈ మసాలాను అయితే యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి బాగా కలిపేసేస్తే ఇందులో బాగా మిక్స్ అయిపోతుంది. ఇక మనం ఎప్పటి వరకు ఇలా ఉంచాలి అంటే మూత పెట్టేసేసి ఒక 2 నిమిషాల సేపు అయితే అలా ఉంచేయండి. మసాలా అంతా పాలకూరలో మిక్స్ అయిపోయి నూనె బయటకు వస్తుంది. అప్పటి వరకు మూత పెట్టి అలా ఉంచేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా బయటకు వచ్చేసేసి ఉల్లికారం అంతా లోపలికి వెళ్ళిపోయింది. పాలకూర టేస్ట్గా అనిపిస్తుంది. అన్నంలోకి, చపాతీలోకి సూపర్గా ఉంటుంది. కామెంట్ అయితే పెట్టండి.